కొడంగల్ మున్సిపల్ ఎలక్షన్ల ప్రచారంలో భాగంగా ఇవాళ నా సొంత వార్డు 4వ వార్డు గుండ్లకుంటకు రావడం జరిగింది. అయితే ఇవాళ ఏ వార్డుకైనా ప్రజలు మంచిగా బ్రహ్మరథం పడుతుండ్రు. ఎందుకంటే గతంలో టీఆర్ఎస్ ఏం అభివృద్ధి చేయలే ఏ వార్డులో కూడా ఎక్కడ కూడా. కాబట్టి ఇవాళ ఏ వార్డుకైనా అందరు స్వాగతిస్తుండ్రు, ప్రశ్నలు అడుగుతుండ్రు, వాళ్ళ సమస్యలు అడుగుతుండ్రు. ఎందుకంటే చింత చెట్టుకు చింతకాయలు ఉంటే రాళ్ళు పడతాయి. కాబట్టి అలా మా పరిస్థితి కూడా చింత చెట్టు లెక్కనే ఉంది. ఎందుకంటే సమస్యలతోన మొత్తం కొడంగల్ అంతా చాలా వెనుకబడి ఉంది. ఏ గ్రామంలో పోయినా ఏ వార్డుకు పోయినా ఏదో ఒక సమస్య చెప్తుర్రు. ముఖ్యంగా అన్ని సమస్యల కన్నా చాలా గుండ్లకుంటలో కూడా ఇండ్ల సమస్య చాలా ఉంది. ప్రతి ఇంటికి పోతే పాపం వాళ్ళు ఏది అడగలే, మాకేం వద్దాయా, మాకు ఇల్లు కావాలి ఖచ్చితంగా అని చెప్పారు. నేను చెప్తున్నా ఇవాళ గుండ్లకుంటకు స్పెషల్గా ఒక 100 ఇండ్ల వరకు నేను నిన్నమన్న వాళ్ళకి అందరికీ తక్కువ చెప్పి ఎక్కియాలని చెప్పి 50 ఇండ్లు చెప్పిన. ఇలా 100 ఇండ్లు అయినా సరే గుండ్లకుంట వార్డు మొత్తం ఇండ్లు లేకుండా ఎక్కడ ఇండ్ల సమస్య లేకుండా ఇవాళ మీ అందరి కళ్ళ ముందరనే ఒకటి కరెంట్ స్తంభం బాతురు. పరిస్థితి ఏంటంటే ఆ కరెంట్ స్తంభం మొత్తం సిమెంట్ పోయి సీకులతో ఉన్నది. నిన్న అట్లకే నేను మొన్న వార్డు ప్రచారం పోతే అట్లకెళ్ళి పక్కలకెళ్ళి నడుచుకుంటూ వస్తుంటే ఇంత జల్లు అంటుంది నాకే. అంటే ఈ గ్రామంలో ఉన్న వాళ్ళు పాపం అంతా ముసలోళ్ళే ఉన్నారు. వాళ్ళు రాత్రిపూట అటు సైడ్ పోవాలన్నా రావాలన్నా వాళ్ళ పరిస్థితి ఏందని నేను అడుగుతున్నా. ఇలా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే ఈ గ్రామంలో మోర్ల పనులు కానీ నీళ్ల పనులు కానీ సీసీ రోడ్ల పనులు కానీ జరగడం జరుగుతుంది. అంటే గతంలో అసలు ఏడ తట్టడం మనం పోసిన దాఖలా